సరే ఇప్పుడు ఒక మంచి శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. పరలోకం వెళ్ళిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఆ ఆర్టిస్ట్‌గా ఉన్నటువంటి ఆ లక్షణం ఏదైతే ఉంటదో అదైతే పోదు గదా! ఇప్పుడు పాటలు పాడే ఉన్నారు. ఆ పాటలో పాడేటువంటి స్వరం అయితే పోదు గదా! అప్పుడు దాన్ని ఎలా వాడతారక్కడ? మనం అక్కడ పోయినాక చూద్దాంలేండి. ముందు అక్కడికి వెళ్ళడం గ్యారంటీగా మనం ఆ! స్థిరపరచుకోవాలా. అవు. యువతల మనం హృదయ కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, కపటం లేకుండా హ్మ్. మనం పరిశుద్ధులుగా జీవించి అక్కడ చేరడం గ్యారంటీ హ్మ్. అనే నిశ్చయత పొందుకుంటే చాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యవస్థ ఎలా ఉంటుంది, హ్మ్. దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు, మన జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఓకే. ముందు అక్కడికి వెళ్తామా లేదా అనేది చూసుకోవాలి మనం. ఎందుకంటే హ్మ్. అనేక మంది మహాభక్తులుగా పరిగణించబడ్డ వాళ్ళు మిస్ అయిపోతారు. హ్మ్. చాలామంది అనామకులుగా ఉన్నవాళ్ళు ఎత్తబడి బడా నమ్మకమైన మంచు దాసుడా అనిపించుకుంటారు. చాలామంది ప్రవచనాలు చెప్పి, బోధలు చేసి, అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళని తీర్పు దినాన యేసు ప్రభువారు మీరెవరో ఎరగని పొమ్మంటాడు. కనుక ఆ రిస్క్లో ఉన్నాం అందరం. కనుక ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొంది మన హృదయాన్ని మనం శుభ్రపరచుకుంటూ పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి సాగి వెళుతూ మరి మనం విడవబడతామనే ప్రమాదం లేకుండా చూసుకోవాలి. రాకడలో ఎత్తబడకుండా ఉండే ఆ దౌర్భాగ్యత అనేది మనకు రాకూడదు. ఇంత బోధ చేసి ఇంత బ్రతికి రాకడ మిస్ అయిపోతే ఎలాగా? హ్మ్. ఆ రిస్క్ను మనం అవాయిడ్ చేయడానికి మనం జాగ్రత్త పడి పరిశుద్ధత కాపాడుకోవడం, యథార్థత కాపాడుకోవడం, హ్మ్. ఈ మినిమం బేసిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. 100%గానే ఎత్తబడతారని నిశ్చయత కాపాడుకుంటూ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే ఆ వ్యవస్థలో మనం ఇమిడిపోతాం. ఓకే. ఆటోమేటిక్గా అది పూర్తిగా మనకి ఇప్పుడు అవగాహన కాదు. ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో హ్మ్. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అటువంటి అగోచరమైన మహిమ స్వాస్థ్యాన్ని అక్కడ మన కొరకు పెట్టాడు ఆయన. ఆ వ్యవస్థ వేరు. హ్మ్. మరి ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన వంట పని చేసే వాళ్ళు కొంతమంది అవును. ఉన్నారు. హ్మ్. మరి వాళ్ళకి అక్కడ పోయి ఎవరిని కొండి పెట్టి అవసరమేమి, ఆకలి దప్పికలు లేని లోకం. హ్మ్. కనుక ఇప్పటి వ్యవస్థ కొరకు ఈ టాలెంట్స్ అవసరం. హ్మ్. ఆ? అక్కడ మాట మాత్రం చేత అన్నీ లేనివి ఉన్నట్టుగానే పుట్టుకొచ్చే లోకంలో కష్టపడి చెక్కడం, కష్టపడి ఏదో చేయడం ఇవంతా అక్కడ అవసరం లేదు. హ్మ్. కనుక అక్కడ ఉండే యాక్టివిటీసు, బాధ్యతలు, అవసరతలు టోటల్లీ డిఫరెంట్. హ్మ్. మనుష్య హృదయానికి అవి గోచరం కాలేదంటాడు. హ్మ్. అగోచరమైన ఆ మహిమ స్వాస్థ్యంలోకి నేను గ్యారంటీగా ప్రవేశిస్తాను అన్నంత స్వచ్ఛమైన భక్తి, పరిశుద్ధత, దేవునితో సంబంధం నేను కాపాడుకోవాలి. 24 గంటలు నా సాధన, నా ప్రార్థన, నా ప్రయాస, నాకున్నటువంటి ఆశ అంతా అదే. హ్మ్. ఎన్నో మర్మాలు చెప్పి, ఎంతో సేవ చేసి, అందరికంటే గొప్పోళ్ళని నా వాగ్ధాటితో గెలిచి, వాదాలు గెలిచి అంతా చేసి కడబోరు సమయంలో నేను ఎత్తబడకుండా ఉంటే ప్రయోజనమేమో. హ్మ్. కాబట్టి నా హృదయ భారం అంతా దాని మీద ఉంది. ప్రభా రాకడ మిస్ కాకుండా నాకు సహాయం చేయి. హ్మ్. పైకి వచ్చినాక ఆయన ఏం చెప్తే చేద్దాం. ఓకే.